కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగ రంగంలో బిజీగా ఉంటారు. చాలా చక్కగా అంటే మీ పనులు యథావిధిగా చేసుకోవడంతో పాటు, మీ పై యజమానుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో పాటు ఒక కీలకమైన అంశాన్ని మీకు చెప్పబోతున్నారు. కొత్త పదవులు మీరు అంటే రాజకీయ పదవులు కాదు. మీరున్న ప్లేస్‌లోనే వేరే ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ కొంతమందికి ఆలస్యం అవ్వడము, కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి తొందరగా అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే కొంత కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు పెట్టుకోండి. అనారోగ్య సూచనలు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. దాంపత్య జీవితంలో చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఈ విధంగా ఉండడం వల్ల కొంత భార్యాభర్తలకి ఎడబాటు పెరిగే అవకాశం కనబడుతోంది. దాన్ని మొదట్లోనే జాగ్రత్తలు తీసుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీకు కాన్సంట్రేషన్ తగ్గడంతో పాటు జ్ఞాపక శక్తి కూడా కొంత ఇబ్బంది పెట్టేటట్టుగాను, మీరు ఏ అంశంలో చూసినా కొంత నెగెటివ్ వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో మీ పెద్దలు కానీ, గురువులు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ సహాయ సహకారాలు ఈ సమయంలో తీసుకోండి. రాజకీయ వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక విపరీతమైన ఒత్తిడి, టెన్షను, హడావిడి, గాబరా ఇలాంటి మనసుకు సంబంధించిన ఇబ్బంది పడే అంశం కనబడుతోంది. అలాంటిది ఏదైనా కనబడితే గనక జాగ్రత్తలు తీసుకోండి. అయితే రైతులకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీకు పంట కొంత నష్టమయ్యేటట్టుగా కనబడుతోంది. అది దేని మూలకంగా అంటే క్రిమికీటకాదుల వల్ల కావచ్చు, వర్షం లేకపోవడం వల్ల కావచ్చు, అంటే మీరున్న ప్రాంతాన్ని బట్టి పశువుల వల్ల కావచ్చు, కొంత నష్టమయ్యే అవకాశం కనబడుతోంది. అలాంటివేవైనా రైతులు గమనించినట్టయితే కనుక దానికి సంబంధించిన జాగ్రత్తలు మీరు ముందుగా తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, కాన్‌స్టిపేషను ఇట్లాగా జీర్ణ వ్యవస్థకి, కడుపుకు సంబంధించి ఇంటర్నల్ భాగాలలో కొంత ఇబ్బందికరమైన అంశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దేశీయ ప్రభావం ఎలా ఉండబోతోందంటే ప్రభుత్వ రంగంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయం గోచరిస్తోంది. అయితే పరిహారంగా మీకు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఓం చండికాయై నమః అనే మంత్రాన్ని ఎవరైతే ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారో వారు అమ్మవారి ఆలయంలో ఈ మంత్రాన్ని స్థిరంగా ఒక చోట కూర్చుని జపించుకున్నట్టయితే 108 సార్లు ఆ ఒక ఫలితం అంటే ఒక ఇబ్బంది తొలగిపోయే అవకాశం కనబడుతోంది.